जय गुरुदेव। गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। मंडलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। साईश्वराय विद्महे देवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। शांति शांति शांति। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम। ఐ ఎక్సర్సైజ్ చేద్దాం. కళ్ళ మీద దృష్టి పెట్టండి. కళ్ళతోటి నిలువు గీత గీద్దాం. స్ట్రైట్ లైన్ పైకి. 1 1 2 2 3 3 4 5 5 5 6 6. అడ్డ గీత. బొటన వేలు గౌరవంతో చూడాలి. కళ్ళు తిప్పకుండా రెండు బొటన వేలు కలపండి. కళ్ళతో 1 1 2 2 3 3 4 4 5 5 6 6. రైట్ అప్ క్రాస్ గా కలెత్తకుండా కలపండి. రెండు బొట్ట వెళ్ళిపోండి కళ్ళతోటి. 1 1 2 2 3 3 4 4 5 5 6 6. Change 1 1 2 2 3 3 4 4 5 5 6 6. Okay. Near and far. దగ్గరగా దూరంగా. 1 1 2 2 3 3 4 4 5 5 6 6. Rotation anti-clock. 1 2 3 4 5 6. Reverse clockwise. 6 5 4 3 2 1. Okay. Blinking. Continue change. Gatiga close. 1 2 3 4 5 6. Okay. కంటి చుట్టూ కూడా మసాజ్ చేద్దాం. 4 వేలతో కనుబొమ్మల నుంచి చుట్టూ కూడా ఆప్టిక్ నర్వ్స్ ఉంటాయి. వాటిని జస్ట్ అలా మొత్తం యాక్టివేట్ చేద్దాం. క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్. ఒకసారి రబ్బింగ్ చేసుకుని ఫార్మింగ్ చేసుకుని అరిచేసే గుంటలు కనుగుంటల మీద ఉంటండి.
ఎండుగా శ్వాస ఎం అనే బీజాక్షరాన్ని పెడతాం. దృష్టిని మెడ మీద పెట్టండి, మనసును అక్కడ దగ్గర నుంచి శ్వాస వదిలిపెడుతూ వంచండి. గడ్డం స్టార్టింగ్ వచ్చేవారు శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా వెనక్కి అలా వచ్చండి. శ్వాస వదిలిపెడుతూ నెమ్మదిగా తనని ముందుకు వంచండి. గడ్డాన్ని చాతీకి కట్టించే ప్రయత్నం. రెడీ, 2 అప్, inhale, 2 down, exhale, 3 up, breathe in, 3 down, breathe out, 4 up, Uच्छwasa, 4 down, Swasa, 5 up, Urakam, 5 down, Vechakam, 6 up, ఎండుగా శ్వాస తీసుకుని పూర్తిగా వదిలిపెడుతూ ముందుకు వచ్చి గడ్డాన్ని చాతీకి అడ్డించి జాలంతర పందరం అలా ఉండిపోవాలి. 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఎండుగా శ్వాస తీసుకుని శ్వాస వదిలిపెడుతూ ఈసారి తలని ఎడమ వైపు వాల్చుతూ చెవిని భుజానికి సాధిస్తూ శ్వాస వదిలేసి ఉండాలి. మళ్ళీ శ్వాస తీసుకుంటూ యథాస్థితి. రెడీ, 2 అప్, బాగా స్ట్రెచ్ చేయండి. 3 ఎక్కడ నరాలు సాగుతున్నాయి గమనించండి. 4 ఎక్కడ కండరాలు సాగుతున్నాయో గమనించండి. 5 ఎక్కడ ఆ పెయిన్ వస్తుందో గమనించండి. 6 లా ఆ ప్లెజర్ ని కూడా గమనించండి, అనుభూతి చెందండి, ఆస్వాదించండి. అలాగే ఉండిపోండి సైడ్ కి. 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. శ్వాస మరో పరగతి వంచుతూ శ్వాస వదిలేసి చెవిని భుజానికి తాకిస్తుంది. 1 అప్, 2 అప్, ముఖంలో చేయడం. 3 అప్, 4 అప్, 5 అప్, 6 అలా. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఎండుగా శ్వాస తీసుకునే కామ్ చేయండి. 90 degrees తిరగాలి. గడ్డం భుజం ఒకదాని మళ్ళీ శ్వాస తీసుకుంటూ వెళ్ళాలి. రెడీ, 2 ముఖంలో చక్కటి చిరునవ్వు. 3, 4, 5, 6 లాక్ చేద్దాం. శ్వాసను వదిలిపెట్టేసి 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఆపోజిట్ సైడ్ వదిలేస్తూ తీసుకుంటూ శ్వాసను ముందుకు. 2, 3, 4, 5, 6 లాక్. 10, 9, 8, 6, 5, 4, 3, 2, 1. ఈసారి దృష్టిని భుజాల మీద పెట్టండి. ఓకే, షోల్డర్స్ రొటేషన్. 1, 2, 3, 4, 5, 6. రివర్స్. 6, 5, 4, 3, 2, 1. ఓకే, చెయ్యి పైకి, రిస్ట్ పట్టు. 1, 2, 3, 4, 5, 6. Chain double. 1, 2, 3, 4, 5, 6. చేతులు ముందుకు జాపి ఎల్బోస్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 2, 3, 4, 5, 6. పిడికిలి బిగించి రిస్ట్ మీద దృష్టి పెట్టండి, మణికట్టు మీద. యాంటీ క్లాక్ 6 సార్లు మనసులో లెక్క పెట్టుకోండి. అదే ధ్యానం, అదే మౌనం. అపోజిట్ సైడ్, క్లాక్ వైజ్, రైట్ సైడ్. ఓకే, ఓపెన్ అప్ అండ్ డౌన్. 1, 2, 3, 4, 5, 6. సైడ్ 6,
5, 4, 3, 2, 1. Fingers పక్కన close. 1, 2, 3, 4, 5, 6. Okay. నెమ్మదిగా పైకి వెళ్దాం. చేతిని కట్టి పెట్టండి. బాడీ స్టిఫ్ గా ఉండాలి. ఒక ఎడమ చేతిని మాత్రమే కలపాలి. శ్వాస తీసుకుంటూ పైకి. నెక్స్ట్ 2, 3, 4, 5, 6. Okay. So reverse 6, 5, 4, 3, 2, 1. ఈసారి ఎడం చేతి కట్టి పెట్టండి. బాడీ ఏం కలపాలి. రైట్ హ్యాండ్ తప్ప దృష్టి అంతా కూడా రైట్ హ్యాండ్ మీద ఉండాలి. అక్షంతులు వేస్తే ఎలా ఉంటాయి, అలా ఉండాలి. 1, 2, 3, 4, 5, 6. లూజ్ మూమెంట్ ఉండొద్దు, స్టిఫ్ గా చేయండి. 6, బెండ్ చేయొద్దు. 5, 4, 3, 2, 1. ఈసారి బోత్ హ్యాండ్స్ రొటేషన్. 2. పైకి వెళ్తుంది చెయ్యి అంటే శ్వాస తీసుకోవాలి. ఎందుకు వస్తుందంటే శ్వాస వదిలి పెట్టాలి. 4, 5, 6. ఓకే. రివర్స్. గమనించండి ఎక్కడ నరాలు, ఎక్కడ కండరాలు సాగుతున్నాయో గమనిస్తూ చేయాలి. అనుభూతి చెందుతూ చేయాలి. ఆస్వాదించాలి ఆ పెయిన్ ని, ఆ ప్లెజర్ ని. కుడి కాలు ముందుకి. సారీ, స్విమ్మింగ్ టైప్ ఆల్టర్నేటివ్ ఇందాక నుంచి ఒకసారి వెళ్తే ఒక్కొక్కసారి హ్యాండ్. రివర్స్. 6, 5, 4, 3, 2, 1. రెండు బట్టల దగ్గర రెండు సంఖ్యలు. రెడీ. 1, 1, 1, 1, 2, 2, 2, 2, 3, 3, 3, 3, 4, 4, 4, 4, 5, 5, 5, 5, 6, 6, 6, 6. ఓకే. చేతి నడుము మీద ఉంచండి. రొటేషన్. నడుముతోటి ఒక సర్కిల్ గీయాలి. యాంటీ క్లాక్ లో దృష్టి పెట్టండి. నడుము మీద దృష్టి పెట్టండి. హిప్ మీద, వేస్ట్ పార్ట్ మీద. 6 సార్లు చేస్తున్నామా లేదా? 6 సార్లు పూర్తయితే ఫ్రమ్ ది రైట్ క్లాక్ వైజ్ 6 టైమ్స్. దృష్టిని అక్కడే పెట్టండి. ఎక్కడ ధ్యానం జరుగుతుంది. చేతులు ముందుకు చాపండి. నిండుగా శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలిపెడుతూ కూర్చోవాలి. శ్వాస తీసుకుంటూ పైన. రెడీ. 2, up, 3, up, 4, up. దృష్టి తొడ మీద ఉండాలి. 5, up, 6 లాక్ చేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 30. ఓకే. మోకాల మీద దృష్టి మరల్చండి. అరచేతులు మోకాల మీద బోర్లించి మడమలు పైకి లేపి దోసు మీద పొజిషన్. మోచెప్పులతోటి సర్కిల్ గి. యాంటీ క్లాక్ లెఫ్ట్ సైడ్ 6 times. Okay, right side, outside, clockwise, rotation. Okay, అలా ముందుకి వెనక్కి jerk, jerk, straight, jerk, 6 times, 6 times. మోకాలు ఆపరేషన్ అయ్యి ఒక 6 నెలలు అయిన వాళ్ళు తప్ప అందరూ కూడా చేయొచ్చు. ఓకే. నెక్స్ట్ ఇంటర్లాక్సెస్. కాఫ్ మజిల్ కోసం చేస్తున్నాం. దృష్టి రెండవ గుండె మీద పెట్టండి. ఫుల్గా శ్వాస తీసుకోవాలి. శ్వాస వదులుతూ కావచ్చు. 2 down, 3 down, 4 down, 5 down, 6 లాక్ చేద్దాం.
1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 30. Down. Okay, now those ఆధారం మీద దృష్టి పెట్టండి. అప్ అండ్ డౌన్ వేలితోటి అలా కిందకి పైకి గేర్ వేసినట్లుగా, క్లచ్ నొక్కినట్లుగా, మిషన్ కుడుతున్నట్లుగా ప్రతిదీ 6 సార్లు. బొటన వేలుతో ఒక 0 గీయండి, యాంటీ క్లాక్ కౌంట్ చేసుకోండి 6 సార్లు. రివర్స్ రివర్స్. ఓకే, చేంజ్ కుడి కాలు అప్ అండ్ డౌన్ భాగం. ఓకే, క్లాక్ వైజ్. కంటితో మొదలుపెట్టి పాదం వరకు కూడా ప్రతి అవయవానికి ఎక్సర్సైజ్ చేద్దాం. కొన్ని స్ట్రెచింగ్ చేద్దాం. స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ చేద్దాం. ఓకే, బాడీలో కళ్ళకి తెచ్చాం. కొంచెం ఇంకా అదనంగా స్ట్రెచింగ్ చేద్దాం. చేతులు పక్కకి జరిపి ఆల్టర్నేటివ్ చేద్దాం. ఓకే, కుడి చేతితో ఎడమ పాదాలు, ఎడమ చేతితోటి కుడి టో. అడి 2 2 3 3 4 4 5 5 6 6. ఎడమ వైపు సార్ అయ్యి ఫ్లెక్స్ చేయండి. ఫ్లెక్స్ చేయండి. 3. ఓకే, చేంజ్ చేంజ్ ఫ్లెక్స్. బెండింగ్ పాస్ తీసుకుంటూ మరి వదిలేస్తూ ముందుకు వెళ్తున్నప్పుడు చేతులు కూడా పైకి తీసుకోండి. 1 1 2 2 3 3 4 4 5 1 3 6. స్ట్రెచింగ్స్ తడాసనలో క్రియేట్ లెఫ్ట్ ఫ్రంట్ రైట్ ఫ్రంట్ 2 2 2 2 3 3 3 3 4 4 4 4 5 5 5 5 6 6 6. అలాగే ఉంది. ఈసారి లెఫ్ట్ సైడ్ కి ఒకసారి, రైట్ సైడ్ ఒకసారి. రెడీ? 1 1 1 1 2 2 2 2 3 3 3 3 4 4 4 4 5 5 5 5 6 law. 6 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 1 2 3 4 5 6 7 8 9 30. Change. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 1 2 3 4 5 6 7 8 9 30. Relax. Okay. Okay. Sir, both sides చేద్దాం. లెక్క చక్ర. రెడీ అండి? ఓకే, 1 2 2 3 3 4 4 5 6 law. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 21 22 5 6 7 8 9 30. చెయ్యి తర్వాత అలా వచ్చేసి. ఓకే, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 21 2 3 4 5 6 7 8 9 30. మరి చేద్దాం ఎక్సర్సైజెస్. ఓకే, both sides at a time చేయాలి. కుడి మోచేయి ఎడమ మోకాలు, ఎడమ మోచేయి కుడి మోకాలు. రెడీ? రెడీ? 1 1 2 2 3 3 4 4 5 5 6 6. సరి సైడ్ ఏ మోకాలు ఆ మోచేయి సైడ్. ఓకే, బోత్ సైడ్. 1 1 2 2
3, 3, 4, 4, 5, 5, 3, 6. ఓకే, ఈసారి తొడ మోకాలు పొట్ట ఛాతీ టచ్ అవ్వాలి. ఓకే, బోత్ సైడ్స్. 1, 1, 2, 3, 3, 3, 4, 4, 5, 5, 6, 6. Right. Side arm, opposite hand. Kali velu, cheti velu, opposite touch. Okay. 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5, 6, 6. Okay. ఈసారి చేతులు పక్కకి దిష్టి బొమ్మ, కాలి వేళ్ళు చేతి వేళ్ళు టచ్ అవ్వాలి. ఓకే, బోత్ సైడ్స్. 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5, 6, 6. ఓకే, చేస్తున్నారు. సరిపోతే ఇంకా కావాలి. చాలు, సరిపోతుంది. ఫిషింగ్ చేయండి. ఫిషింగ్ చేయండి. చేద్దామా? బోత్ సైడ్స్. ఇలా ఈ సైడ్ చేస్తే ఇలా 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5, 6, 6. ఓకే, కమాన్. జంప్ అండ్ జాగ్. జంప్ చేయలేని వాళ్ళు ఇలా చేయండి, జంప్ చేయగలిగిన వాళ్ళు. ఓకే, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 8, 7, 8, 1, 4, 3, 2, 1. ఓకే, హెప్ ట్విస్టింగ్. హెప్ ట్విస్టింగ్ కూడా ఒక 8 చేయండి. రెడీ? 1, 1, 2, 2, 3, 3, 4, 6, 6, 7, 8, 8. ఓకే, ఇంకా ఉంటే స్కిప్పింగ్ చేయండి. స్కిప్పింగ్ చేయని వాళ్ళు అక్కడే అక్కడే ఇలా చేయగలిగిన వాడు next. Ready for sensitization. సూర్య నమస్కారాలు చెప్పండి. చేతులు దానికి సమాంతరంగా పక్కకి చాపండి. అరచేతులు సమానంగా ఆదిపడి ఆకాశం వైపుకి శ్వాస తీసుకుంటూ పైకి అటువంటి చెవులు టచ్ అవ్వాలి. మోచేతులు కలుపుతూ రెండు బొటన వేలు కూడా చెస్ట్ ఫోర్వర్డ్ టచ్ అవ్వాలి. మోచేతులు ముందుకు చూడాలి. దిస్ ఈజ్ ప్రణామాసనం. చేతులు ముందుకు చదివి దగ్గరికి కొంచెం పైకి ఎత్తుతూ చెవులు టచ్ అవ్వాలి. అవతల వైపునే లైట్ గా బెండ్ అవ్వండి. బెండ్ అవ్వాలనే రూల్ లేదు. రెస్ట్ పాద హస్త. చేతులు వెనక్కి తీసుకెళ్ళండి. యాంకిల్ పట్టుకుని దగ్గరికి లాక్కండి. గాలి పూర్తిగా వదిలేసి పొట్ట కూడా ఛాతీ కలవాలి. మోకాలు కలవాలి. రెండు అరచేతులు కూడా పాదాలు పక్కన ఉంచండి. అలా ఉంచి కుడికాలు కలుపుతారు. ఇప్పుడు ఎడమ పాదం ఎక్కడ ఉంది? అరచేతులకి మధ్యలో సమానంగా. ఓకే, మీరు ఉంచగలిగితే కాలు స్ట్రైట్ సైడ్ కోర్స్ మీద లేపగలిగితే, లేదు మోకాలు ఆన్ చేయనా సరే
మోకాలు ఆడిందంటే మొత్తం కాలి ఊరి వరకు నడగొడాలి మధ్యలో మొత్తం మోకాలు కింద తామలు మోకాలు ఆడిస్తే అది ఓకే. చతురంగ దండాసన ఆడవాళ్ళు చేసేటువంటి శాస్త్రాల నమస్కారం. మగవాళ్ళు అయితే ముందుకు వచ్చి చాచి గడ్డము కానీ ముందుకు కానీ ఆడతారు. అష్టాంగ నమస్కారం. ఓకే. నెక్స్ట్ భుజంగాసన. రెండు పాదాలు కలిపేయండి, ముందే కలిపేయండి. కలిపి అరచేతులు గట్టిగా ప్రశ్నిస్తూ వెన్ను వెనక్కి వండి. మీ మోచేతులు పక్కట ముందు హిప్స్ టచ్ చేయండి. హిప్స్ టచ్ చేసి వాడి వెన్ను వెనక్కి వాడు శ్వాస తీసుకోవాలి. శ్వాస వదిలేస్తూ పర్వతాసన. అరికాళ్ళు పూర్తిగా నేల మీద ఆనాలి, తల లోపలికి తీసుకెళ్ళాలి. అవసరమైతే తల మాడు నేలని టచ్ చేసే ప్రయత్నం. ఇప్పుడు ఎలా వెళ్ళాము అలాగే అవుతున్నాం. కుడి కాలు ముందుకి, ఎడమ కాలు ముందుకి, చేతులు పైకి ప్రణవాసన. బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్. హస్త ఉత్తాన. బ్రీత్ ఇన్. పాద హస్త. బ్రీత్ అవుట్. ఎడమ కాలు ఈసారి అశ్వ సంచలన. చతురంగ దండాసన. శశంకాసన. ఆడవాళ్ళకు నాయకుడి, మగవాళ్ళు మాత్రం ఈ వెనక్కి వచ్చేసి శాస్త్రాలు నమస్కారం. భుజంగాసన. ఎంత హైట్ లేసేవాళ్ళకి కాదు, ఎంత వెనక్కి వంచగలిగామన్నాడు అదే చూసుకోండి. పర్వతాసన. మోచేతులు కానీ మోకాలు కానీ బెండ్ అవ్వకూడదు. అరిచెట్లు అరికాలు పూర్తిగా నేలను తాకాలి. ఎడమ కాలు ముందుకి. అశ్వ సంచలన. పాదహస్త. హస్త ఉత్తాన. ప్రణామం. మంత్రం రూపంలో ఓం విక్రాయ నమః చెప్పండి. ఓం విక్రాయ నమః. ఓం ద్రవయే నమః. ఓం సూర్యాయ నమః. భానవే నమః. గణాయ నమః. యజ్ఞదత్వాయ నమః. ఆదిత్యాయ నమః. హరితే నమః. వైష్ణవాయ నమః. భాస్కరాయ నమః. ఓం హ్రా. ఓం హ్రీం. ఓం క్రూ. ఓం హ్రా. ఓం హ్రా. ఓం బ్రహ్మ. ఓం హ్రా. ఓం శ్రీ. ఓం హ్రూ. ఓం
జోడిద్దాం బీజాక్షరాన్ని మంత్రాన్ని కలిపి జోడిద్దాం. ఆ తర్వాత మీరు చెప్పండి. ఓం హ్రాం మిత్రాయ నమః. ఓం హ్రీం రవయే నమః. ఓం హ్రూం సూర్యాయ నమః. ఓం హ్రీం సూర్యాయ నమః. ఓం హ్రైం బాలవే నమః. ఓం హ్రైం బాలవే నమః. ఓం హ్రౌం ఖగాయ నమః. ఓం హ్రౌం ఖగాయ నమః. ఓం బ్రహ్మా పుష్ణే నమః. ఓం హిరణ్యగర్భాయ నమః. ఓం మరీచాయ నమః. ఓం ఆదిత్యాయ నమః. ఓం హ్రైం సవిత్రే నమః. ఓం హ్రౌం వక్కాయ నమః. భాస్కరాయ నమః. చెప్పద్దు, నేను చెప్పింది మీరు పొజిషన్ ఉండాలంటే లెంతీగా చెప్తాను. ఓకే, ఓం అనగానే పొజిషన్కి వెళ్ళిపోండి. నెక్స్ట్ ఓం అంటే మీరు మారండి. ఓకే, మిత్రాయ నమః. ఓం హ్రీం రవయే నమః. సూర్యాయ నమః. ఓం హ్రైం బాలవే నమః. హ్రౌం ఖగాయ నమః. బ్రహ్మా పుష్ణే నమః. హ్రాం హిరణ్యగర్భాయ నమః. ఓం హ్రీం మరీచాయ నమః. ఓం హ్రూం ఆదిత్యాయ నమః. ఓం హ్రైం సవిత్రే నమః. ఓం
తత్వం భూషణ పావనో సత్య ధర్మాయ ఈశ్వరి ఓం భూర్భువస్సః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఓం శాంతి 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 హరి ఓం శ్రీ గురుభ్యో నమః హరి ఓం జై గురు. మిత్రులారా, అందరం ఎడమ కాలు కుడి కాలు ఫోల్డ్ చేసి ఎడమ చేయి వెనక్కి చాపి ఎడమ వైపు తిరిగి కుడి అది చేయి దాని మీద నుంచి నెమ్మదిగా లేచి విభాగ ప్రాణాయామ ఎల్ షేప్ ఇలా 4 వేలు స్ట్రైట్ గా ఉంటే మిగిలిన 1 వేలు పక్కకు. ఈ ఎల్ షేప్ కొనానికి పక్క టెంపుల్స్ దిగువ భాగాల నుంచి శ్వాస పూర్తిగా వదిలిపెట్టేసాను. కుడి 2 ఇండెక్స్ ఫింగర్స్ చూపుడు వేలు నాభికి ఇరు పక్కన ఉంటుంది. ఓకేనా? గట్టిగా అక్కడ ప్రెస్ చేసి అలా ఉంచి చెప్పుగా చేతులు ముందుకు రావాలి. కళ్ళు మూసుకొని గాలి పూర్తిగా వదిలిపెట్టి నిండుగా శ్వాస తీసుకోండి. పొట్ట ముందుకు రావాలి. బంధించండి కాసేపు, అలాగే ఆపాలి. నెమ్మదిగా వదలండి. నెమ్మదిగా, బహు నెమ్మదిగా, అతి నెమ్మదిగా వదిలిన తర్వాత తీసుకోకూడదు. కాసేపు బాహ్య కుంభకంలో శ్వాసను బయట కుంభిస్తే బాహ్య కుంభకం, శ్వాసను లోపల కుంభిస్తే అది అంతర కుంభకం. నిదానంగా తీసుకోండి. నిదానంగా వదలండి. పూరకం తీసుకుని బంధించండి. రేచకం విడిచిపెట్టండి. విడిచిపెట్టాక శూన్యకం అంటే ఖాళీగా ఉంచాలి లంగ్స్ అని. పూర్తిగా తీసుకోండి. ఇంకా లంగ్స్ పట్టవు, లోపలికి వెళ్ళటం లేదు అన్నంతగా తీసుకోవాలి. పూర్తిగా విడిచిపెట్టండి. శాంతం. ఎక్కడ కూడా లంగ్స్ లో నో రెసిడ్యువల్ ఎయిర్, మిగులు గాలి ఉండకూడదు. మొత్తం బయటికి పంపించేయాలి. వదిలేసి ఉండగలగాలి. శ్వాస లేక దీర్ఘంగా తీసుకుని బంధించండి. దీర్ఘంగా వదలండి. గాఢంగా తీసుకుని బంధించండి. గాఢంగా వదలండి. శూన్యకంలోకి వచ్చాక భైరవ ముద్ర. ఎడమారి చేతిలో ఎడమారి చేతిలో కుడి చేయి. గమనించుకోండి ఒక్కసారి. నాభి నుంచి పాదం వరకు ఏ రుగ్మతలు ఉన్నా సరే ఇది చేయటం వల్ల మనకి తగ్గుతాయి అన్నమాట. ఆయన కూడా ఇప్పుడు చేయబోయేది మధ్యమ విభాగ ప్రాణాయామం. ఇది చేసినట్లయితే నాభి భాగం నుంచి గొంతు గుట్ట వరకు చుట్టూ ఏమున్నాయో అన్ని నొప్పులు కావచ్చు, ప్రాబ్లమ్స్ అన్ని కూడా సాల్వ్ అవుతాయి. ఇదే ఎల్ షేప్.
రెండు బొట్టన వేలు రెండు సంకల్లో ఉండాలి. అక్కడ ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా 7-4 గంటల ఛాతీ పై భాగాన మోచేతులు భుజానికి సమాంతరంగా ఉండాలి. కళ్ళు మూసుకొని గాలి పూర్తిగా వదిలేసి నిదానంగా తీసుకోండి. నిండుగా ఇందాక పొట్ట ముందుకు వస్తే మీరు గమనించారో లేదో, ఇప్పుడు ఛాతీ భాగం ముందుకు వస్తుంది. ఈ స్థితిలో నిదానంగా వదలాలి. ఛాతీ భాగం లోపలికి వెళ్ళిపోతుంది, గమనించండి. నెమ్మదిగా తీసుకొని బంధించండి. వేళ్ళు దూరంగా వెళ్తున్నాయి తీసుకున్నప్పుడు, ఛాతీ విస్తరిస్తుంది. నెమ్మదిగా వదిలినప్పుడు ఛాతీ కుచించుకుపోతుంది, వేళ్ళు కలుస్తున్నాయి. పూరకం తీసుకోవాలి. రేచకం, పూర్తిగా తీసుకుని బంధించండి. పూర్తిగా వదిలిపెట్టండి. దీర్ఘంగా తీసుకుని బంధించి దీర్ఘంగా వదలండి. గాఢంగా తీసుకుని బంధించండి. గాఢంగా వదలండి. మరొక్కసారి భైరవ ముద్రలోకి వచ్చి గమనించుకోండి ఎలా ఉందని. అనుభూతి చెందండి, ఆస్వాదించండి. ఈసారి జ్యేష్ఠ విభాగ ప్రాణాయామం. ఎవరికైతే స్పాండిలైటిస్ మెడలెప్పులు ఉన్న వాళ్ళు ఇలా చేయాలి. పైకి ఎత్తి ఇంటర్లాక్ చేసుకుని చూపుడు వేలు బట్టన వేలు బయట నుంచి అలా స్టిఫ్ గా చెవులకి చదువు టచ్ చేసి ఈ స్థితిలో ఉంచండి. స్పాండిలైటిస్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, మెడలెప్పున్నవాళ్ళు. లేని వాళ్ళు అరచేతులు భుజం మీద బోర్లించగలగా. ఓకే, మోచేతులు తల కిందకు వాడుస్తూ తల పైకి లేపకుండా మోచేతులు తల కిందకు నొక్కి ఉంచాలి. గడ్డం ఛాతీకి టచ్ అవ్వాలి. దాన్ని పూర్తిగా వదిలేసి తీసుకోండి. బంధించండి. నిదానంగా వదలండి. వదిలేశాక శూన్యకములో ఉండాలి. నెమ్మదిగా తీసుకొని బంధించండి. నెమ్మదిగా వదలండి. శూన్యకములో పూరకం పూరించండి. పూరించాక దాన్ని కుంభించండి, లోపల అట్టి పెట్టండి. రేచకం పూర్తిగా విడిచిపెట్టండి. నెమ్మదిగా నిదానంగా అదుపుగా పొదుపుగా సాగదీయాలి. ఎక్కువసేపు వదలాలి. శూన్యకములో పూర్తయ్యాక పూర్తిగా తీసుకుని బంధించండి. పూర్తిగా వదలండి. దీర్ఘంగా తీసుకుని బంధించండి. దీర్ఘంగా వదలండి. గాఢంగా తీసుకుని బంధించండి. గాఢంగా వదలండి. ఇప్పుడు తల కిందకి అలాగే ఉంచాలి. గడ్డం ఛాతీ వేరు కాకూడదు. అరచేతులు తీసుకొచ్చి నెమ్మదిగా తొడ మీద పెట్టి ఇప్పుడు గడ్డాన్ని ఛాతీ నుంచి వేరు చేయాలి. ఓకే, ఇప్పుడు వెలుగుతున్న కొవ్వొత్తిని ఆర్పాలంటే ఎంత ఫోర్స్ గా నోటితో ఊద్దామో అలా వెనక్కి తీసుకెళ్లి శ్వాస తీసుకుంటూ అంచెలంచెలుగా శ్వాస వదులుతూ ముందుకు నిదానంగా లేవండి. రెడీ టు నిదానంగా లేచి
ఒకసారి ఈసారి అరచేతులు పూర్ణ ముద్రలో ఉంచి అలా ఉండిపోండి. స్వామి కార్యం స్వకార్యం లాట మండూకాసనం కూడా వేసేస్తున్నాము. డయాబెటిక్ కంట్రోల్లో ఉంటుంది. ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంది. ప్యాంక్రసిస్ యాక్టివేట్ అవుతుంది. మనలో ఉన్న ఉష్ణం అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది. అధికంగా వచ్చిన ఉష్ణం అంతా ఉండలేకపోతే మాత్రం సగం పైకి లేసాకే శ్వాస తీస్తుంది. వజ్రాసనం నుంచి బయటకు వచ్చేసి చేతులు పక్కకి ఆంచి పక్కకు ఊరి ఒక కాలు చాపిన తర్వాత రెండో కాలు చాపి కాలు ఫ్రీ చేసుకోండి. పాదాలు కాలి వెనక భాగము ఫిక్స్ చేయండి. దూరంగా వచ్చి కాలు మరి లోపలికి బయట. అలాగే రొటేషన్ అండ్ క్లాక్ వైజ్ ముందుకి వెళ్ళండి. Come on, acupressure. 1, 2, 3, 4, 5, 6, 7, 5, 6, 3, 4, 1, 2, 3, 4, 5, 6, 5, 4, 3, 2, 1, 6, 3, 4, 5, 6, 6, 5, 6, 3, 1, 2, 3, 4, 5, 6, 6, 5, 4, 3, 2, 1, 1, 2, 3, 4, 5, 6, 6, 5, 4, 3, 2, 1, 1, 2, 3, 4, 5, 6, 6, 5, 4, 3, 2, 1, 1, 2, 3, 4, 5, 6, 6, 5, 4, 3, 2, 1. 1, 2, 3, 4, 5, 6, 6, 5, 4, 3, 2, 1. 1, 2, 3, 4, 5, 6. 1, 2, 3, 4, 5, 6. 1, 2, 3, 4, 5, 6, 6, 5, 4, 3, 2, 1. 1, 2, 3, 4, 5, 6, 6, 5, 4, 3, 2, 1. 1, 2, 3, 4, 5, 6, 6, 5, 4, 3, 2, 1. 1, 2, 3, 4, 5, 6, 6, 5, 4, 3, 2, 1. 1, 2, 3, 4, 5, 6, 6, 5, 4, 3, 2, 1. 1, 2, 3, 4, 5, 6, 6, 5, 4, 3, 2, 1. 1, 2, 3, 4, 5, 6, 6, 5, 4, 3, 2, 1. 1, 2, 3, 4, 5, 6, 6, 5, 4, 3, 2, 1. 1, 2, 3, 4, 5, 6, 6, 5, 4, 3, 2, 1. 1, 2, 3, 4, 5, 6, 6, 5, 4, 3, 2, 1. 1, 2, 3, 4, 5, 6, 6, 5, 4, 3, 2, 1. 1, 2, 3, 4, 5, 6, 6, 5, 4, 3, 2, 1. 1, 2, 3, 4, 5, 6, 6, 5, 4, 3, 2, 1. 5, 6, 5, 4, 3, 2, 1. 1, 2, 3, 4, 5, 6, 6, 5, 4, 3, 2, 1. 1, 2, 3, 4, 5, 6, 5, 4, 3, 2, 1. 1, 2, 3, 4, 5, 6, 5, 4, 3, 2, 1. 1, 2, 3, 4, 5, 6, 5, 4, 3, 2, 1. 1, 2, 3, 4, 5, 6, 5, 4, 3, 2, 1. 1, 2, 3, 4, 5, 6, 1, 2, 3, 4, 5, 6. Butterfly. 1, 2, 3, 4, 5, 6, 6, 5, 4, 3, 2, 1. Kick. 1, 2, 3, 4, 5, 6, 6, 5, 4, 3, 2, 1. 1, 2, 3, 4, 5, 6, 6, 5, 4, 3, 2, 1. Mali vera toti head tap. 1, 2, 3, 4, 5, 6, 6, 5, 4, 3, 2, 1. Nuduru. 1, 2, 3, 4, 5, 6, 6, 5, 4, 3, 2, 1. Chili. 1, 2, 3, 4, 5, 6 కింద 6, 5, 4, 3, 2, 1. పైన కింద పట్టుకోండి. 1, 2, 3, 4, 5, 6, 6, 5, 4, 3, 2, 1. రెండు వేల మధ్య నా చెవించి చెవి చుట్టూతో కూడా మసాజ్. అలాగే సైలెన్స్. చూపుడు వేరుతోటి పై నుంచి కిందకి ఇక్కడ నుంచి పైకి బాగా హీట్ జనరేట్ అవ్వాలి. 6, 3, 4, 5, 6, 6, 5, 4, 3, 2, 1. Road 1, 2, 3, 4, 5, 6, 6, 5, 4, 3, 2, 1. Next 1, 2, 3, 4, 5, 6, 6, 5, 4, 3, 2, 1. CPR. Breathe.
Okay, 1, 2, 3, 4, 5, 6, 6, 5, 4, 3, 2, 1, 1, 2, 3, 4, 6, 6, 5, 4, 3. మళ్ళీ శ్వాస తీసుకుని ఈసారి ఉకారం బ్రీత్ ఇన్ మళ్ళీ శ్వాస తీసుకుని ఈసారి మకారం బ్రీత్ ఇన్ నిండుగా తీసుకుని అకారం ఉకారం అకారం ఒకసారి పైన బ్రీత్ ఇన్ ఓకే నిండుగా శ్వాస తీసుకోండి బ్రీత్ ఇన్ again breathe in సరే నవ్వని వాళ్ళ కోసం మనం సౌండ్ చేయదు మ్యూట్ లో పెట్టే సౌండ్ ఓన్లీ యాక్షన్ లోపల కుమిలి ఏడుస్తాం కదా ఒకసారి పైకి కనపడకుండా ఇంకే బ్రీత్ ఇన్ అక్కడ ఏదో క్లాస్ జరుగుతుంది లాస్ట్ ఏదో క్లాస్ జరుగుతుంది అగైన్ మ్యూట్ లాక్ వజ్రాసనకు వచ్చేయండి రెడీ ఏ భస్త్రికా ప్రాణాయామం కళ్ళు మూసుకొని చేయాలండి 20 చేంజ్ అంటే స్పీడ్ కంటిన్యూ ఎక్కడ బ్రేక్ ఉంటుంది ఓకేనా జస్ట్ చూడటం చేసేయండి కళ్ళు మూసుకునే చేయాలి ఫోర్స్ స్పీడ్ ఉండాలి ముక్కు దగ్గర సౌండ్ రావాలి పొట్ట ముందుకి వెనక్కి వెళ్ళాలి కౌంట్ చేసుకోవాలి బెల్లో బ్రేక్ 20 స్టార్
Change. 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 కపాలపతి ఎడముకు మూసేసేయండి. ఎడముకుతో కేవలం వదలాలి శ్వాస, పట్టున లాగాలి. 100 స్టార్ట్. చేయండి. కుడి ముక్కుతో శ్వాస కేవలం వదలాలి, పట్టున లాగాలి. 100 స్టార్ట్. ఆది ముద్ర. ఈసారి 2 ముక్కులతోటి కూడా ఫోర్స్ గా వదలాలి, పట్ట లోపలికి వెళ్ళాలి, గొంతు దగ్గర శబ్దం రావాలి. 100 స్టార్ట్. కళ్ళు మూసుకొని. ఉజ్జయి శ్వాస, గొంతుతో శ్వాస తీసుకోవాలి. వదిలేటప్పుడు మకార శబ్దం. కానీ ఒకసారి నేను చేస్తాను. వదలడం. త్రీ టైమ్స్.
ఒక్క నిమిషం మెడిటేషన్ పోస్చర్ బ్రహ్మముద్ర. శరీరాన్ని మనస్సుని గమనించండి. శరీరం ఎప్పుడు కూడా తేలికగా ఉండాలి, మనస్సు ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండాలి. శరీరానికి కదలిక అవసరం. కదలకుండా కూర్చున్నారు అంటే మీరు రోగాలు ఇంకా బాగా పెరిగిపోతాయి. కదులుతూ ఉండాలి. కదలకుండా ఉంటే ఎలాగైతే ఒక నదికి కావచ్చు, ఒక కాలువ కావచ్చు, ఒక బోధు కావచ్చు, కదలకుండా ఉంటే దుర్గంధం ఎలా పెరిగిపోతుందో ఆ టాక్సిన్స్ మనలో అలాగే ఉండిపోతాయి. జీవ నదిలాగా ప్రవహించాలి, ఎప్పుడు కూడా పరుగులు పెడుతూ ఉండాలి. నది ఎలా ప్రవహిస్తుందో ఎలాంటి దుర్గంధము ఉండదు కదులుతూ ఉంటే. బతికున్న చేప మాత్రమే ప్రవాహానికి ఎదురు ఈదుతుంది, చనిపోయిన చేప ప్రవాహంలో కొట్టుకుపోతుంది. సుఖమే రోగం. శరీరాన్ని ఒక బానిసలాగా చూడాలి. శరీరం అలిసిపోతే ఆరోగ్యం, మనసు అలిసిపోతే అనారోగ్యం. శాంతి మాత్రం నేను చెప్పాక చెప్పండి. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జై గురుదేవ్. జై గురుదేవ్. జై గురుదేవ్. పెర్ఫ్యూమ్